హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ఈరోజైతే ఒక డిఫరెంట్ టాపిక్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ డిఫరెంట్ టాపిక్ పైన పబ్లిక్ ఒక ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఖచ్చితంగా మనం అయితే తెలుసుకోబోతున్నాము. బ్రో, మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు హైదరాబాద్గా మారబోతుంది అనుకుంటున్నాం? అంత ఐడియా లేదు బ్రో, చేయలేదు. అరౌండ్ 15 years పడుతుంది అనుకుంటున్నాను. అమరావతి మెగా సిటీగా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అమరావతి మనకు అంత ఐడియా లేదు బ్రో, చూడలేదు నేను ఇంతవరకు. మేబీ అవ్వచ్చు ఫ్యూచర్లో. మినిమం 20-25. మన ఆంధ్ర రాష్ట్రంలోకి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఎందుకు రావట్లేదు అంటారు? బ్రో నాకు ఇది తెలియదు బ్రో. గవర్నమెంట్ వాళ్ళు అది ఏమో మనకు అంత ఐడియా. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. బ్రో, మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు హైదరాబాద్గా మారబోతుంది అనుకుంటున్నారు? బ్రో అంత ఐడియా లేదు బ్రో. అంటే మారుతుందనే మారదానే? మారుతుంది బ్రో ఖచ్చితంగా. ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటారు? అది పడుతుంది బ్రో, చాలా ఇయర్స్ పడుతుంది. పడుతుందా? ఇప్పుడు ప్రజెంట్ అమరావతి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అమరావతి మెగా సిటీగా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అమరావతి మనకు అంత ఐడియా లేదు బ్రో, చూడలేదు నేను ఇంతవరకు. చూడలే. సరే, మన ఆంధ్ర రాష్ట్రంలోకి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఎందుకు రావట్లేదు అంటారు బ్రో? బ్రో నాకు ఇది తెలియదు బ్రో. సరే, విశాఖపట్నం తెలుసా? విశాఖపట్నం పేరున్నా. సరే, విశాఖపట్నం విశాఖపట్నం హైదరాబాద్ని టచ్ చేస్తుందంటారా, టచ్ చేయలేదంటారా డెవలప్మెంట్? హైదరాబాద్నే టచ్ చేస్తుంది అనుకుంటున్నాం బ్రో. సరే, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు హైదరాబాద్గా మారిపోతుంది? అదొక్కటి 10 years బ్రో. 10 yearsలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హైదరాబాద్గా మారిపోద్దా? అవును బ్రో. అదేనా? జనరల్గా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో మారడానికి 10 years పట్టచ్చా, 20 years పట్టచ్చా? మీ ఒపీనియన్? సరే 10 years. 10 years. ఇప్పుడు మామూలుగా మనకి విశాఖపట్నం ఐడియా ఉంది కదా? ఉంది. విశాఖపట్నం హైదరాబాద్ని క్రాస్ చేయగలుగుతుంది అంటారా? హైదరాబాద్ని క్రాస్ చేయాలి? చేయలేదు అనుకుంటా. చేయలేదు. ఏం బ్రో? హైదరాబాద్ అంతేనా? సరే, మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లోకి ఐటీ కంపెనీలు ఎందుకు రావట్లేదు అంటారు? అంటే డెవలప్మెంట్ ఎందుకు అంత స్పీడ్గా జరగట్లేదు అంటారు? గవర్నమెంట్ వాళ్ళు. అంతేనా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారడానికి 10 years పట్టిద్ది అంటారు. అంతేనా? ఖచ్చితంగా అయిపోవచ్చు అంటారా? ఖచ్చితంగా అంటే చెప్పలేము, అంచనా బట్టి అవ్వచ్చు. చదువు బ్రో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్లో మారడానికి ఎన్ని ఇయర్స్ పట్టద్దు అనుకుంటున్నారు? అరౌండ్ 15 years పడుతుంది అనుకుంటున్నాను. 15 years. ఓకే, విశాఖపట్నం ఐడియా ఉంది కదా? విశాఖపట్నం హైదరాబాద్ని క్రాస్ చేయగలుగుతుంది అంటారా? మేబీ అవ్వచ్చు ఫ్యూచర్లో. బ్రో, అమరావతి మెగా సిటీగా డెవలప్ అవుతుంది అంటారా? అమరావతియా? మేబీ అవ్వచ్చు. అవుతుంది. ఎందుకంటే మన సీఎం అక్కడే ఉంటారు. మేబీ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఫోకస్ చేస్తారు బాగా, ఎందుకంటే మేబీ అవ్వచ్చు అనుకో. అది ఇంకా చాలా టైం పడుతుంది బ్రో, అంటే 20 years, మేబీ 20 years పట్టచ్చు. ఓకే, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం మ్యాప్ 10 years తర్వాత మారే అవకాశం ఏమైనా ఉందంటారా? 10 years తర్వాత మ్యాపా? ఖచ్చితంగా మారుతుంది. డెవలప్మెంట్ జరిగినప్పుడు మారుతుంది కదా ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్గా మారడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనుకుంటారు? మినిమం 20-25 పడుతుంది. 20-25 years ఖచ్చితంగా. ఖచ్చితంగా. విశాఖపట్నం ఐడియా ఉందా? విశాఖపట్నం హైదరాబాద్ని క్రాస్ చేయగలుగుతుంది అంటారా? అది కన్ఫర్మ్ చేస్తుంది ఖచ్చితంగా. ఓకే, మన ఆంధ్ర రాష్ట్రంలోకి ఐటీ కంపెనీస్ రావడానికి చాలా వెనక్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా రీజన్ ఉందంటారా? అది ఏమో మనకు అంత ఐడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యాప్ 10 years తర్వాత మారే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదు, అట్టే ఉంటుంది అనుకుంటున్నాను. అట్టే ఉంటుంది. డెవలప్మెంట్ పరంగా డెవలప్మెంట్ అవుద్ది. డెవలప్మెంట్ ఖచ్చితంగా. సో చూసారు కదా, ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్గా మారడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.